నమస్తే, నేను డాక్టర్ శ్వేత, అంశు డెంటల్ కేర్, హైదరాబాద్. ఇవాళ నేను మీకు డెంటల్ ఫిల్లింగ్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము, చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ దాని కాస్ట్ గురించి చెప్తాను. పంటికి 3 లేయర్స్ ఉంటాయి. పైన పొర ఎనామెల్ అండ్ మధ్యలో డెంటిన్ ఉంటాయి. క్యావిటీస్ అనేవి ఎనామెల్ ఆర్ డెంటిన్లో ఉన్నప్పుడు మనం సిమెంట్ అనేది పెడతాము. ఒకవేళ మనం ఎనామెల్ ఆర్ డెంటిన్లో క్యావిటీస్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేసినట్లయితే క్యావిటీ అనేది ఆర్ ఇన్ఫెక్షన్ అనేది డీపర్ అంటే పల్ప్ వరకు రీచ్ అవుతుంది. అప్పుడు పెయిన్ అనేది వస్తుంది. ఇక్కడ పంటి నరాలు అనేవి ఉండవు కాబట్టి ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు పెయిన్ అనేది ఉండదు. పంటికి సిమెంట్ అనేది ఎప్పుడు పెడతాము? పంటికి సిమెంట్ అనేది నల్ల మచ్చలుగా కనిపించినప్పుడు ఆర్ హోల్స్ ఉన్నప్పుడు పంటికి సిమెంట్ పెడతాము. అండ్ కొన్నిసార్లు పన్ను అనేది మైల్డ్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు పంటికి సిమెంట్ అనేది పెడతాము. అండ్ కొన్నిసార్లు మనం కింద పడినప్పుడు పన్ను బ్రేక్ అయిపోతుంది, అలాంటప్పుడు కూడా సిమెంట్ పెట్టచ్చు. అండ్ పంటికి మధ్యలో ఫుడ్ అనేది స్ట్రక్ అయిపోతున్నప్పుడు అప్పుడు కూడా పంటికి సిమెంట్ అనేది పెట్టచ్చు. టైప్స్ ఆఫ్ డెంటల్ ఫిల్లింగ్స్. డెంటల్ ఫిల్లింగ్స్లో 2 టైప్స్ మెయిన్గా ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఫిల్లింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ఫిల్లింగ్స్. డైరెక్ట్ ఫిల్లింగ్స్లో మనకి జిఐసి, అమాల్గమ్ అండ్ కాంపోజిట్ ఫిల్లింగ్స్ ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్ ఫిల్లింగ్స్లో ఇన్లేస్ అండ్ ఆన్లేస్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటే చైర్ సైడ్ ప్రొసీజర్ చేసుకోవచ్చు, అంటే ఒక డేలోనే ఒక విజిట్లోనే నీకు ఫిల్లింగ్ అనేది అయిపోతుంది. ఇండైరెక్ట్ ఫిల్లింగ్ అంటే మన 2 విజిట్స్ పడుతుంది. ఫస్ట్ విజిట్లో ల్యాబ్ మనం సైజ్ చేసి ల్యాబ్కి పంపిస్తే సెకండ్ విజిట్లో ఆ ఇన్లేస్ ఆర్ ఆన్లేస్ అనేవి వస్తాయి. టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్లో ఫస్ట్ వన్ అమాల్గమ్ ఫిల్లింగ్. అమాల్గమ్ ఫిల్లింగ్ అంటే దీంట్లో మెర్క్యూరీ ఉంటుంది. సో మెర్క్యూరీ వల్ల టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అది ఎక్కువగా వాడట్లేదు. అండ్ అది చూడటానికి కూడా అంత బాగోదు. ఇట్ ఈస్ అన్ఈస్థెటిక్. సెకండ్ వన్ గ్లాస్ ఐనమర్ సిమెంట్. గ్లాస్ ఐనమర్ సిమెంట్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా పెడతాము. చిన్నపిల్లల్లో క్యావిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో ఈ గ్లాస్ ఐనమర్ సిమెంట్ పెట్టినట్లయితే దీంట్లో ఉండే ఫ్లోరైడ్ అనేది క్యావిటీస్ని ఫర్దర్గా రాకుండా తగ్గిస్తుంది. అండ్ మన పంటికి చిగురికి మధ్యలో కొంతమందికి కట్ అయిపోయి ఉంటుంది డ్యూ టు హార్డ్ బ్రషింగ్. అలాంటప్పుడు కూడా ఈ గ్లాస్ ఐనమర్ సిమెంట్ అనేది పెడతాము. గ్లాస్ ఐనమర్ సిమెంట్ లైఫ్ స్పాన్ వచ్చేసి 5 years వరకు ఉంటుంది. అండ్ ఇట్ స్ట్రెంగ్త్ వైజ్ అది తక్కువగా ఉంటుంది. కాంపోజిట్స్ నెక్స్ట్ వచ్చే కాంపోజిట్స్తో కంపేర్ చేస్తే స్ట్రెంగ్త్ వైజ్ జిఐసి అనేది తక్కువగా ఉంటుంది. థర్డ్ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ ఈజ్ కాంపోజిట్ ఫిల్లింగ్. కాంపోజిట్ ఫిల్లింగ్ అనేది జనరల్గా ఫ్రంట్ టీత్కి పెడతాము. అండ్ అది చూడడానికి చాలా బాగుంటుంది అండ్ స్ట్రెంగ్త్ వైజ్ అది చాలా బాగుంటుంది. కంపేర్ టు జిఐసి స్ట్రెంగ్త్ వైజ్ కాంపోజిట్ అనేది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ ఇది జనరల్గా ఫ్రాక్చర్డ్ టీత్కి అండ్ ఫ్రంట్ టీత్లో కొన్నిసార్లు గ్యాప్స్ అనేవి ఉంటాయి. అలాంటి చిన్న గ్యాప్స్ని క్లోజ్ చేయడానికి కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ కొన్నిసార్లు అట్రిషన్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంతమందికి పళ్ళు అనేవి అరిగిపోతాయి. అండ్ కొంతమంది నైట్ గ్రైండింగ్ అంటే పళ్ళు కొరకడం వల్ల దానివల్ల కూడా అట్రిషన్ అనేది వస్తుంది. అలాంటప్పుడు కూడా మనం ఈ కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేవి చేస్తాము. మనం క్యావిటీస్ ఉన్నప్పుడు కూడా కాంపోజిట్ సిమెంట్స్ అనేవి పెడతాము. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ కాలానికి స్టెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. జిఎస్సితో కంపేర్ చేస్తే కాంపోజిట్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ డెంటల్ ఫిల్లింగ్స్. జిఐసి 700 to 2000, కాంపోజిట్ 1000 నుంచి 3000 వరకు ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటే గోల్డ్ అలాయ్స్ అండ్ సెరామిక్ అలాయ్స్ ఇలాంటివన్నీ కూడా 6000 నుంచి 15,000 వరకు వేరీ అవుతాయి. డెంటల్ ఫిల్లింగ్స్లో కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేవి ప్రెజెంట్గా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో దే ఆర్ కన్సిడర్డ్ టు బీ బెస్ట్ ఇన్ మై ఒపీనియన్. అండ్ బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ అండ్ డెప్త్ ఆఫ్ ద క్యావిటీ. డెంటల్ ఫిల్లింగ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చేసిన 1 hour వరకు వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకూడదు. అండ్ అవాయిడ్ హార్డ్ ఆర్ స్టిక్కీ ఫుడ్ ఫర్ 1 week. అండ్ చేసిన తర్వాత 1 day వరకు ఆపోజిట్ సైడ్ నుంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ చేసిన పన్నుకి ఒకవేళ సెన్సిటివిటీ అనేది టూ లాంగ్గా ఉన్నట్లయితే డెంటిస్ట్ విజిట్ అనేది చేయాలి. మన పంటి ఎనామెల్తో కంపేర్ చేసినట్టయితే ఫిల్లింగ్స్ అనేవి స్ట్రెంగ్త్ వైజ్లో తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఫిల్లింగ్స్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మంచి ఓరల్ హైజీన్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీ పళ్ళు అనేవి ఆరోగ్యంగా ఎక్కువ కాలం హెల్దీగా ఉంటాయి. థ్యాంక్ యూ.